పునరుత్థాన దినంలో మన ప్రభువును మనం ఆరాధించడం వరకు దైవ గ్రంథమైన దేవుని వాక్యం బైబిల్ నుంచి కొన్ని లేఖన భాగాలు మనం చదువుకొని వాక్య పెరుగులో ప్రభువును మనం ఆరాధన చేద్దాం. రండి. లూకా సువార్త 24వ అధ్యాయము. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 7వ వచనం వరకు మనం అందరం మార్చి మనం చదువుకుందాం. లూకా సువార్త 24వ అధ్యాయము 1వ వచనం నుండి 7 వచనాలు మనం మార్చి చదువుకుందాం. మొదటిగా నేను చదువుతాను, తర్వాత వచ్చిన మీరందరూ కూడా కలిసి చదవండి. ఆదివారం తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. వారు భయపడి ముఖములను నేల మీద మోపిండగా, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందు లేవవలసినదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నదని వారితో అనేది. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించగలిగిన వాళ్ళందరూ దయచేసి మోకరించండి. మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడైన మా తండ్రి, ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన మీ పాదములకు వందనాలు. ప్రభు దినంలో, పరిశుద్ధ దినంలో, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి పునరుత్థాన దినంలో ప్రభువా మీ ఆలయాన్ని నడిపించి మిమ్మల్ని ఆరాధించుటకు అనుగ్రహించిన శ్రేష్టమైన తరుణానికై మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రభు మానవుని ఎంతగా ప్రేమించినారు. ప్రభు మానవుని ఈ లోకానికి తిరిగి వచ్చినారు, శిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచినారు. ప్రభావ మీకు వందనాలు. మా దేవుడు అయిన ప్రభావ మీకు వందనాలు. మా రక్షకుడు అయిన అయ్యా మీకు వందనాలు. తండ్రి, ఏమాత్రం మంచితనం లేని దౌర్భాగ్యం తండ్రి, ప్రతి మమ్మల్ని ప్రేమించిన మీ ప్రేమకై మీకు వందనాలు అయ్యా. అట్లా ఉదయకాల సమయంలో పునరుత్థాన దినములో మీ బిడ్డలంగా మేము ఆరాధించటకు మీ ఆలయానికి మేము చేర్చినందుకే వందనాలు. అలాగే తండ్రి, పాటల ద్వారా ఎంతవరకు మేము మహిమపరచగలిగిన మీకు వందనములు. ఆరాధన వర్తమానం కొరకు చెప్పిన లేఖన భాగాన్ని దీనించి ఆశీర్వదించండి. ప్రభు మాతో మాట్లాడండి. ప్రభు మా దేవమైన తిరిగి అలాగే వాక్య పెరుగులో మనం ఆరాధించడానికి సహాయం చేయొచ్చు. ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి మా మనోన్నతాలు వెలిగించండి. తండ్రి సహాయం చేయొచ్చు. చేరుకొచ్చిన ప్రతి బిడ్డను పేరున దీవించి ఆశీర్వదించండి. అయినా మరి వారు ఊరికే వచ్చి వెళ్ళిపోకుండా మీ వాక్యం చేత నింపబడి వాటి ప్రకారం జీవించడానికి సహాయం చేయొచ్చు. అలాగే ప్రభా మార్గ మధ్యంలో వస్తున్న వారు కూడా ఇక్కడ జ్ఞాపకం చేసుకునండి. దేవ సహాయం అనుగ్రహించండి తండ్రి. అలాగే నా ప్రభా నన్ను క్షేమకరంగా నన్ను మరి సురక్షితంగా పొద్దుల నుంచి నడిపించినందులకై వందనాలు. అలాగే నా ప్రభా ఇప్పుడు ఆయన మీ బిడ్డలు నిలబడిపోతుండగా మీ ఆత్మచేత నన్ను అభిషేకించండి. ప్రతి వారిని నాటి వారిని ఎన్నికలేని వారిని తండ్రి మీరే నన్ను వాడుకోరండి. ప్రభా పర్లకు సంగతులు మాకు అనుగ్రహించండి దేవ. అలాగే తండ్రి ప్రభా మరి సమయాన్ని దీవెనకరంగా చేయండి. శత్రుకార్యాన్ని లయపరచండి. మీకే మహిమ ఘనత ప్రభావం ఆరోపిస్తూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఈరోజు ఒక స్పెషల్ డే కదా, అందరికీ తెలుసు. దేవుని దినం. ఈరోజు పునరుత్థాన దినం అని ప్రపంచం అంతా కూడా ఎంతో సంతోషంగా ప్రభుత్వ వాళ్ళు ఆరాధన చేస్తూ ఉన్నారు కదా. కొంతమంది క్రైస్తవులు అయితే ఈరోజు తెల్లవారుజామున 4 గంటలకే లేచి వీధుల యొక్క పాటలు పాడుకుంటూ పోతూ ఉంటారు. యేసు ప్రభు తిరిగి లేచినాడు, యేసు ప్రభువా నీకు జయం జయం అని వాళ్ళు పాటలు పాడుకుంటూ పోతూ ఉంటారు. ఇంకా మనం ఇంకా కొంచెం చూస్తే ఈస్టర్ పండుగకు సమాధాన పండుగ అని కూడా అంటారు. ఇప్పుడు చనిపోయినటువంటి వాళ్ళ సమాధికి చక్కగా వదిలేసి బాగా చక్కగా అలంకరించి ఆ విధంగా వాళ్ళు సంతోషించేవారుగా ఉంటారు. సో ఏది ఏమైనప్పటికీ మనమైతే జీవం కలిగినటువంటి దేవుని మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి గొప్ప దేవుని ఉదయకాల సమయంలో ఆయన ఆరాధించడానికి ఆయన ఆలయానికి
మనం చేరుకొచ్చాం కదా. అందుకే మనం కూడా చివరి ఒక పాట పాడుకున్నాం కదా. పాట యేసు నీకే జయం జయము. ఎందుకంటే లోక పాలకుడు ఆయన. మనం పాట పాడుతూ వచ్చాం. అంతేకాల సమయంలో సహోదరుడు సహోదరి అంత సంతోషంగా ఉంటారు, ప్రజలంతా కూడా ఎంతో ఆనందంగా ఉంటారు. మా ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచాడు. అవును, ఈ ప్రపంచానికి అంతా కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త కదా. క్రైస్తవ విశ్వాస జీవితానికి పునాది ఏంటి అంటే యేసు ప్రభు తిరిగి లేవడమే. యేసు ప్రభు తిరిగి లేవడమే క్రైస్తవ విశ్వాస జీవితానికి ఇది ఒక పునాది లాంటిది. కనుక మనం కూడా ఏం చేయాలి? ఈరోజు మన ప్రభువుని మనం స్తుతించాలి, మన ప్రభువుని మనం ఆరాధించాలి, ప్రభువుని మనం గణపరచాలి, ప్రభువుని మనం సాగిలపడి మనము ఆరాధించాలి. చాలా సార్లు శరీర రీత్యా మనుషులు పండుగ చేసుకుంటూ ఉంటారు. మంచిదే, మంచి బట్టలు కొనుక్కోవడం మంచిదే, మంచిగా వంటలు చేసుకోవడం అన్నీ తినడం మంచిదే, ఇదంతా కూడా. అయితే ప్రభుని ఆరాధించకుండా, ప్రభుకి ఇవ్వాల్సినటువంటి ఘనత ఇవ్వకుండా వీటిని చేయడం ద్వారా ప్రభుని ఎందుకు సంతోషించేవాడుగా ఉండడు. ఇంకా కొంతమంది అయితే క్రైస్తవులు, మా సైడ్ అయితే, మీ సైడ్ నాకు తెలియదు కానీ మా కడప జిల్లా సైడ్ అయితే తెల్లవారుజామున చేసి వాళ్ళంతా ఎంత సంతోషంగా రంగులు జరుపుకుంటారు. మా ప్రభు తిరిగి లేచినాడు, ఎంత సంతోషం అంటే మంచిదే. అది నిజమైనటువంటి కార్యం నీలో జరిగిందా? నిజంగా దేవుడిని సంధించినాడా? నిజంగా నువ్వు దేవుడి బిడ్డ విన్నావా? నీ హృదయాన్ని దేవుడికి ఇచ్చినావా? దేవుడి చేత నువ్వు నడిపించబడుతూ ఉన్నావా? నీవు దేవుడి చిత్త ప్రకారం జీవిస్తూ ఉన్నావా? అలాగా లేకపోతే ఈ పండుగ నీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం కలిగించదు. కనుక ఈ ఉదయకాల సమయంలో మనం ఏం చేయాలంటే మన దేవుడిని, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుని మనము ఆరాధించాలి, మనం గణపరచాలి. చాలాసార్లు ఏమంటుంటారంటే ప్రపంచంలో ఉండే ప్రభులు ఎక్కడటువంటి వాళ్ళు ఏమంటారంటే యేసు ప్రభుని ఎవరు అప్పగించారని చెప్తారు. ఇప్పుడు మనం వింటాం కదా, యేసు ప్రభుని ఎవరు అప్పగించినారంటే చాలా మంది ఏమంటారంటే పాటలు కదా, ఆనాటి యూదులే నిన్ను చంపినటువంటి కాదు కాదు అయ్యో నా పాపారుణం ఉన్నది. చాలాసార్లు యూదులు యేసు ప్రభుని చంపారని అనుకుంటారు. ఇంకా కొంతమంది రోమీలు యేసు ప్రభుని చంపారని అనుకుంటారు. చూడండి, యేసు ప్రభుని ఎవ్వరు చంపలేదు. అది ఎవరి వల్ల కాదు. యేసు ప్రభు ఇష్టపూర్వకంగా మనందరి కొరకు తను తాను అప్పగించుకున్నాడు. మనందరి కొరకు తను తాను అప్పగించుకున్నాడు ఇష్టపూర్వకంగా. అది కూడా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చినాడు అంటే ఏం చెప్తాం? పాపలను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. ఇంకా మనం ముందుకు పోతే ఈ లోకంలో కారణ జన్మలు అనేక మందిని అంటూ ఉంటారు. వాళ్ళు ఒక కారణం చేత ఈ లోకంలో జన్మించినారు. వాళ్ళు ఏమంటూ వచ్చారు? దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. దుష్టులు చంపేయండి, మంచిగా భక్తి చేయండి అంటూ వచ్చారు. అయితే దేవుని వాక్యం యేసు గురించి ఏం చెప్తుంది? పాపలను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఎంత ఘోరమైనటువంటి పాపాత్మకమైన మనల్ని ప్రేమించినాడు యేసు. దావీదు రాజు ఏమంటా ఉన్నాడు? పెంట కుప్ప మీద నుండి నన్ను లేవనెత్తింది ప్రభు. అడ్రస్ ఏది? పెంట కుప్ప. అలాంటి దౌర్భాగ్యమైన మనలను మన ప్రభు అంతగా ప్రేమించినాడు కదా. దేవుని వాక్యంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు అప్పగింపబడినాడు. ఆయన శిలువలో మరణించి మూడో దినాన తిరిగి లేచాడు. మరణాన్ని బంధించలేకపోయాడు. మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. ఆయన ఆ పరలోకానికి ఆరోహణుడైనాడు. అంటే ఉదయకాల సమయంలో ఈ పునరుత్థానం వలన ఈ దేవుడు ఎలాంటి వాడు, యేసు ప్రభు తిరిగి లేచడం వలన ఎలాంటి వాడుగా మనకు కనబడుతూ ఉన్నాడు. సహోదరి సోదరుడు, నీ జీవితంలో యేసు ప్రభుకి ఎలాంటి స్థానం నువ్వు ఇచ్చినావు? ఏదో నామకార్థంగా జీవిస్తా, ఏదో ఈరోజు పండగ కదా అని అనుకుంటాను వచ్చినారేమో. ఏది ఏమైనప్పటికీ నీ జీవితంలో ఈ దేవుడు ఎలాగున్నాడు, ఎలా ఏమనుకుంటా ఉన్నాము ఈ దేవుని గురించి? ఈ ఉదయకాల సమయంలో కొన్ని మార్లు మనం చూసుకొని అలాగే మనము ఆ యొక్క ప్రభుత్వము ఆరాధిద్దాం. రండి, లూకా సువార్త చదువుకున్నాము 24వ అధ్యాయము చదవండి 5వ వచనం. వారు భయపడి ముఖములను నేల మీద మోపి ఉండగా, మీరు సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతులలో వెతుకుచున్నారు? చెప్పండి, మృతులలో నుండి తిరిగి లేచినటువంటి దేవుడు, దేవుడి గురించి ఇక్కడ ఏం రాయబడతా ఉంది? సజీవుడైనటువంటి దేవుడు. ఈ లోకంలో అందరూ వచ్చినారు, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు వచ్చినారు, చనిపోయినారు. వాళ్ళు వాళ్ళ శరీరాలన్నీ కూడా కుళ్ళిపోయినాయి, వాళ్ళ సమాజంలో ఆ విధంగా మోయబడి ఉన్నాయి. అయితే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సజీవుడైనటువంటి దేవుడు, మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి దేవుడు. ఈ లోకంలో మరణాన్ని జయించి తిరిగి లేచిన లోక చరిత్రలో ఎవ్వరు లేరండి. ఈ సందర్భంగా నేను జరిగిన
చచ్చిపోతున్నాడు అన్న. ఆయన ఏం చేసినాడంటే, నేను చచ్చిపోతాడా, నేను యేసులాగా 3 రోజులు తిరిగి లేస్తాను, మీరు బాగా నా కోసం భక్తి చేయండి, బాగా భజన చేయండి అని చెప్పాడు. ఆయన చనిపోయినాడు. చనిపోతే వీళ్ళు ఏం చేసినారు, ఈయన తిరిగి లేస్తానన్నాడు కదా, కూర్చిపెట్టకూడదు కదా అని చెప్పి ఆ బాడీ ఇలా పెట్టేసి వాళ్ళందరూ ఏం చేసినారంటే మొదటి రోజు పాటలు పాడుతూ ఉన్నారు. లే స్వామి, లే స్వామి. మొదటి రోజు లేదు. రెండో రోజు ఇంకా ఎక్కువ గట్టిగా పాటలు పాడుతూ ఆ శవాన్ని ఊరంతా ఉదయిస్తూ ఉన్నారు. రెండో రోజు లేచాడా, మూడో రోజు లేస్తామన్నాడు కదా అని చెప్పి బాగా ప్రజలంతా ఏకమైపోయి భయంకరంగా భజన చేయడం ప్రారంభించారు. ఆ సత్యమైన స్వామి లేడం సంగతేమో కానీ ఆ చుట్టుపక్కల ఏం చేశారంటే వాళ్ళ మీద కేసు పెట్టారు. ఏమని పెట్టారు, చచ్చిపోయి 3 రోజులు అయింది, 3 రోజుల నుంచి శవాన్ని పెట్టుకొని వాళ్ళ ఊరంతా తిరుగుతూ ఉన్నారు అని వాళ్ళ మీద FIR కేసు నమోదు చేశారు. అప్పుడు ఏం చేశారంటే వాళ్ళు తీసుకుపోయాను కూర్చోబెట్టారు. ఈ లోకంలో చాలా మంది చెప్పుకున్నారు, నేను చచ్చిపోయిన తర్వాత తిరిగి చేస్తా ఉన్నాను. ఎవ్వరు లేదు, యేసు ఒక్కటే తిరిగి లేచాడు. దానికి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. ఈరోజు ఏం ప్రూఫ్ చెప్తారా? యెరూషలేములో ఆ హోలీ ల్యాండ్కి వెళ్ళినప్పుడు తెరవబడినటువంటి సమాధి మనకు కనబడుతుంది. సమాధి లోపలికి పోయి కూడా బయటకు వస్తూ ఉంటారు. సమాధి లోపలికి ఎప్పుడు పోతారు? సమాధిలో శవం ఉంటే ఎవరైనా లోపలికి పోతారు, ఏదో వాసన పడుతూ ఉంటారు. అయితే లోపలికి పోయి వస్తూ ఉన్నారంటే అక్కడ యేసు ప్రభు లేడు. ఆయన మరణాన్ని జయించి మృత్యుంజయుడై తిరిగి లేచినాడు. సహోదరుడా, యోబు చాలా సంవత్సరాల కిందటే ఒక అద్భుతమైన మాట అన్నాడు. చూడండి, యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చదవండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం. చదవండి. యోబు 19:25. అయితే నా విమోచకుడు సజీవుడు. చాలు. యోబు అంటా ఉన్నాడు, నా విమోచకుడు, నన్ను విమోచించిన నా విమోచకుడు ఎలాంటి వాడు? సజీవుడైనటువంటి దేవుడు. సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో సజీవుడైనటువంటి దేవుని ఆరాధించడానికి నువ్వు వచ్చినావు. నువ్వు సజీవంగా ఉన్నావా? సజీవంగా ఉన్నావా? ఏం అట్లా అంటారు? నువ్వు బతుకున్నావు కదా, ఏది అట్లా అంటారు? సజీవంగా ఉండడం అంటే ఆత్మీయంగా చచ్చిపోయినావా? ప్రభుని ఎరిగినావు, ప్రభుని అంగీకరించినావు. ఈరోజు ఆరాధన ఏమంటే నోరు తెచ్చడం లేకపోతావు. నోరు ఎందుకు తెచ్చడం లేదంటే నువ్వు మృతమైనటువంటి స్థితిలో ఉన్నావు. దేవుడు సజీవుడు, సజీవుడైనటువంటి దేవుని నువ్వు అంగీకరించినావు. సజీవుడైన దేవుని హృదయంలో చేర్చుకున్నావు. దేవుడు నీ పాపాలు క్షమించినాడు. అయితే నువ్వెట్లా ఉన్నావు? సజీవునిగా ఉన్నావా, మృతమైన స్థితిలో ఉన్నావా? నువ్వు ఆరాధించలేకపోతున్నావు అంటే నువ్వు మృతుడవే. కనుక మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. కనుక ఉదయకాల సమయంలో ప్రభువును స్తుతించాలా. ఏమని స్తుతించాలా? ప్రభువా, నా కొరకు నువ్వు శిలువలో మరణించినావు. మరణం మనం బంధించలేకపోయింది, సమాధి మనం బంధించలేకపోయింది. నా కొరకు 3వ దినాన తిరిగి సజీవుడిగా లేచినావయ్యా. నన్ను ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినావు. కనుక ఉదయకాలంలో నా సజీవుడైనటువంటి నా దేవుని ఆరాధించుటకు కృప ఇచ్చినావని ప్రభువును మనం స్తుతించాలి. చూద్దామండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం త్వరగా. యేసుక్రీస్తు తన దాసులను కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవింపబడినవి. ఆయన తన దూత ద్వారా వర్తమానంతో తన దాసుడైన యోహానుకు వాటిని సూచించాడు. ప్రకటన గ్రంథం 1:18 బ్రదర్. రెవల్యూషన్ చాప్టర్ 1 వర్స్ 8. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతులనైతిని కానీ యుగ యుగములకు సజీవుడై ఉన్నాడు. దీని అర్థం ఏంటంటే యుగ యుగములకు ఆయన సజీవుడై ఉన్నాడు. ఈ దినాల్లో మనం లోకంలో మనం చూస్తూ ఉంటాం లేటెస్ట్ గాడ్స్ అంటారు. లేటెస్ట్ గాడ్స్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఒక దేవుని వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. 2 సంవత్సరాల కింద చూస్తే ఇంకొక దేవునికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చింది. ఇది లేటెస్ట్ గాడ్స్ వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అయితే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే దేవుడు యుగ యుగములకు సజీవుడైనటువంటి దేవుడు. సహోదరుడా, ఈ యుగ యుగములు సజీవుడైనటువంటి దేవుని నిజంగా ఎరిగినావా? ఎంత పాపాత్మలం, దౌర్భాగ్యం. ఆయన ఎదుట నిలబడడానికి కూడా ఎలాంటి అర్హత లేనటువంటి వారు, పాపముచే బంధింపబడినటువంటి వారు, పాపములో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనల్ని ఈ దేవుడు ఎంతగా ప్రేమించినాడంటే శిలువ మరణము పొందనంతగా
వారు నిన్ను నన్ను ప్రేమించినాడు కనుక ఆయన సజీవుడుగా జ్ఞాన తిరిగి లేచినాడు కనుక నీ జీవితంలో నేను ఎలాంటి స్థానం ఇచ్చినావు? నీ జీవితంలో నిజంగా ఈ దేవుడు సజీవుడని నువ్వు గుర్తెరిగినావా? నేను నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచినాడనే అనుభవంలో నువ్వు ఉన్నావా? నా దేవుడు అనేది అందరిలాగా కూలిపోలేదు, నా దేవుడి సమాధి మోయబడలేదు, నా దేవుడు అందరిలాగా కూలిపోలేదు, అందరిలాగా లయమైపోయే దేవుడు కాదు నా దేవుడు. నా దేవుడు ఎలాంటి దేవుడు? సజీవుడైనటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో ఈ సజీవుడైనటువంటి దేవుని సహోదరి సహోదరుడా, నీవు నేను ఆరాధించబద్దులమై ఉన్నాను కనుక పునరుత్థాన దినంలో ప్రభువును స్తుతించాలి, ప్రభువును మనము ఆరాధించాలి. అలాంటి రెండోగా మనం చూద్దామండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం దాకా మనం చదువుకున్నాం. మళ్ళీ చదువుతాం. నమ్మకమైన సాక్షి, మృతుల్లో నుండి ఆది సంపూర్ణులుగా లేచిన వాడు, భూపతులకు అధిపతి అయినటువంటి యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనం చూద్దామండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనం. ఎవరు చదవండి? రోమన్స్ చాప్టర్ 10 verse 9. అదేమనగా యేసు ప్రభువుని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపనని నీ హృదయంలో విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. ఇక్కడ మనం చూస్తే మృతులలో నుండి ఆయన తిరిగి లేచడం ద్వారా ఏం ఒప్పుకోవాలంట? యేసే ప్రభు అని ఒప్పుకోవాలా. ఈజ్ ద లార్డ్ ఆఫ్ లార్డ్, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. శిలువలో నుండి ఆయన మరణించి శిలువలో ఆయన సమాధిలో నుండి తిరిగి లేచడం ద్వారా ఏమైనాడు? మనందరికి ఏమైనాడు? ఆయన ప్రభు అయినాడు. కనుక ఒకప్పుడు మనం ఎవరు ప్రభుత్వం కింద ఉన్నాం? సాతాను యొక్క ప్రభుత్వం కింద ఉన్నాం. సాతాను మనం ఏలుబడి చేస్తా ఉంది. ప్రభు సన్నిధికి రాకముందు, ప్రభువును అంగీకరించక ముందు, ప్రభు మన జీవితంలో కార్యం చేయకముందు మనం ఈ పాప లోకంలో, ఈ సైతాన్ లోకంలో, ఈ పాప బంధకంలో చేత మనం బంధింపబడుతూ ఉన్నాం. పాపం యొక్క అధికారం కింద మనం ఉంటా ఉన్నాం. పాపం మనల్ని ఏలుబడి చేస్తూ ఉంది. పాపం మనల్ని ఎక్కడికి పోమంటే అక్కడ పోయేవాళ్ళం కదా. సినిమాకు బాగుందంటే సినిమా పరిగెత్తుకుంటారు, పిల్లలు నిలబడిపోయేవాళ్ళు కదా. ఇలా చేయకున్నటువంటి పనులన్నీ సాతానుతో చేపిస్తూ ఉండేది. ఎందుకు చేపించగలుగుతామంటే వీఆర్ అండర్ ద కంట్రోల్ సాతాన్. సాతాను యొక్క కంట్రోల్లో, సాతాను యొక్క కబంధంలో మనం ఉంటే యేసు క్రీస్తు ప్రభు మరణాన్ని జయించి తిరిగి లేచడం ద్వారా మనకి ఏమైపోయినాడు? ఆయన ప్రభు అయిపోయినాడు. కనుక ఉదయకాల సమయంలో ఈ ప్రభు నీ రాజుగా ఉన్నాడా? ప్రభు అంటే అర్థంగా తెలుసా? ప్రభు అంటే చెప్పండి. వెరీ గుడ్. ఇంకా ప్రభువు అంటే పాలించువాడు. ప్రభువు అనగా నా స్వామి, ప్రభువు అనగా నా భర్త, ప్రభువు అనగా నా అధికారి అని ఈ మాటలు కూడా దేవుని వాక్యంలో ఉన్నాయి. కనుక ఈ దేవుడు నీ జీవితంలో నీ పరిపాలకుడుగా ఉన్నాడా? నీ పాపాలు క్షమించి ఆయన పరిపాలనకి నీకు వచ్చినావా? ఇప్పుడు నువ్వు ఎవరి చేత నడిపించబడతా ఉన్నావు? సాతాను చేత నడిపించబడతా ఉన్నావా? సజీవుడైనటువంటి దేవుని చేత నడిపించబడతా ఉన్నావా? నిజంగా నువ్వు సజీవుడైనటువంటి దేవుని చేత నడిపింపబడతా ఉంటే ఉదయకాలంలో ప్రభువును స్తుతించాలి. ఒకవేళ సాతాను అంధకారంలో ఇంకా నువ్వు జీవిస్తా ఉంటే నువ్వు ప్రభువును స్తుతించలేవు. ఇది నీ ఒట్టి పండగ మాత్రమే అవుతుంది, కానీ నీ జీవితంలో నిజమైన ఆనందం, సంతోషం ఇచ్చేది నీకు ఉండదు. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, నీ స్వయం తృప్తిలో ఈ బడువును జరుపుకుంటావు తప్ప నిజంగా నీ జీవితంలో యేసు ప్రభు పరిపాలనకి నువ్వు వచ్చినావా? వచ్చి ఉంటే అది నిజమైనటువంటి సంతోషం. ఆ దినము యేసు ప్రభు నీ కొరకు మరణాన్ని జయించి తిరిగి లేచిన దినం. నీ జీవితంలో ఆయన పరిపాలనలో నువ్వు ఉన్నావా? ఆయన పరిపాలనకి నువ్వు వచ్చినావా? వచ్చి ఉంటే ఉదయకాల సమయంలో ప్రభు నువ్వు స్తుతించాలి, ప్రభు నువ్వు ఆరాధించాలి. ఇది ఎలాంటి దేవుడు అంటే సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి దేవుడు అంట. ఇంకా దేవుని వాక్యంలో ఉంది ఈ దేవుడు ఎలాంటి దేవుడు అంటే నీతి సూర్యుడు అయినటువంటి దేవుడు. సూర్యుని మనం ఎప్పుడైనా చూస్తావా? సూర్యునికి దగ్గరగా మనం చూడగలవా? ఎవరైనా చూస్తారా? అర్ధవీళ్ళు కాదు, ఏ ఊళ్ళో చూడలేదు. చూస్తారా? చూడలేదు. ఎందుకంటే ఆ సూర్యుని వెలుగుకు మనం నిలబడలేము. సూర్యుని దేవుడు సృష్టించిన సూర్యుని వెలుగుకు నువ్వు నిలబడలేకపోతే నీతి సూర్యుడు అయినటువంటి ఆ దేవుడు నువ్వు ఎలాగ నిలవగలవు? మోషే 40 దినాలు కొండ మీద ప్రార్థన చేసి తిరిగి వచ్చే సమయంలో మోషే ముఖమంతా వెలిగిపోతా ఉందంట. ఇస్రాయేలు ప్రజలు మోషే ముఖాన్ని చూడలేకపోతా ఉన్నారు. ఇంకా నేను చెప్తాను, యేసు ప్రభుల వారి రొమ్మున అనుకున్నటువంటి శిష్యుడు యోహాను. మాట ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం
ప్రకటన గ్రంథం 1:17 చదవండి. నేను ఆయనను చూడగానే చచ్చిన వారి వలె ఆయన పాదముల యందు పడితిని. ఎట్లా పడిపోయాడంట? ఎట్లా పడిపోయాడు? యేసు ప్రభువున ఆనుకున్న ప్రేమ శిష్యుడు. యేసు ప్రభు 12 మంది శిష్యులలో ముగ్గురిని అధికంగా ప్రేమించేవాడంట. ఆ ముగ్గురు అధికంగా ప్రేమించే వాళ్ళలో ఇతను కూడా, యోహాను కూడా ఒకడు. అయితే ఇంతగా యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు చేసిన అద్భుతాలు చూశాడు, యేసు ప్రభు ఇచ్చిన రొట్టెలు చేపలు తిన్నాడు, యేసు ప్రభుతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు, యేసు ప్రభు రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అయితే ఆ యొక్క దేవుడు కనపడగానే ఇక్కడ ఏమంటా ఉన్నాడు? నేను చచ్చిన వాని వలె. సోదరి సోదరుడా, గొప్ప దేవుడు ఆయన, గొప్ప మహామహిమతో ప్రకాశించేటటువంటి గొప్ప దేవుడు. ఈ దేవుని మనం సమీపించలేము, ఈ దేవుని మనం చూడలేము. అందుకొరకే ఈ దేవుడు మానవ రూపంలో నీ కొరకు నా కొరకు ఈ లోకానికి దిగి వచ్చాడు. దేవుడు ఎవరితో ఎవరు మనం చూడలేము, ఎవరు మనం బతకలేము. మోషే అంటాడు, ఒక్కసారి నాకు కనబడు దేవా అంటే దేవుడు ఏమంటాడు? మోషే, నన్ను చూసి నువ్వు తట్టుకోలేవు, నేను అట్లా గోడ చాటుకుండా వెళ్తా, నా వీపు మాత్రమే నీకు కనబడుతుంది అంటాడు. అది కూడా మోషే చూడలేకపోతాడు, ఆ దృశ్యాన్ని కూడా. సోదరి సోదరుడా, ఇంత మహిమ కలిగినటువంటి దేవుడు పాప శరీర ఆకారంలో నీ వల్లే నా వల్ల ఈ లోకానికి దిగి వచ్చాడు. ఎందుకో తెలుసా? నీకోసమే నా కోసం, మనందరి కొరకు యేసు ప్రభు దీనుడుగా తగ్గించుకున్నాడు. ఆయన దేవాది దేవుడు అయ్యి కూడా దాసుని స్వరూపం ధరించుకొని నీ కొరకు నా కొరకు ఏమైపోయినాడు? రిక్తుడైపోయినాడు అన్న. యేసు ప్రభు సమస్తాన్ని సిలువలో నీ కొరకు ధారపోసినాడు. సమస్తాన్ని నీ కొరకు తనకంటూ ఏం పుచ్చుకోలేదన్న. యేసు ప్రభుల వారు సిలువలో 6 గంటలు సిలువలో యేసు ప్రభుల వారు వేలాడారు. పగలు 3 గంటలు, చీకట్లో 3 గంటలు. 7 మాటలు అన్నీ కూడా వృత్తాలను ధ్యానం చేసి ఉంటాము. ఈ విధంగా యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ సిలువలో వెలుగులో 3 గంటలు, చీకటిలో 3 గంటలు వేలాడుతారు. 3 మేకుల మధ్య, ఆకాశానికి భూమికి మధ్య వేలాడాడు. ఎందుకో తెలుసా? సోదరి సోదరుడా, నీ కొరకు మౌనం వహించాడు. ఏం మాట్లాడలేదు, మౌనం వహించాడు. యేసు ప్రభుల వారిని యెషయా 53:8 ఒక మాట ఉంది, అన్యాయపు తీర్పు పొందినాడు యేసు ప్రభు. ఎలాంటి తీర్పు పొందినాడు? అన్యాయపు తీర్పు పొందినాడు. యేసు ప్రభులో ఎలాంటి దోషం పాల్గొనలేదు. ఎందుకు అన్యాయ తీర్పు పొందినాడు అంటే, ధర్మశాస్త్రం ప్రకారము ఉదయకాల అర్పణలు అర్పించకుండా ఏ వ్యక్తిని కూడా అరెస్ట్ చేయకూడదు. వారి యొక్క ధర్మశాస్త్రం పేరు రబ్బూని అంటారు. ధర్మశాస్త్రాన్ని 5 రకాల ధర్మశాస్త్రాలు ఉంటాయి. ఆ రబ్బూని అనే ధర్మశాస్త్రంలో రాయబడిన ప్రకారము ఒక వ్యక్తి ఉదయకాల అర్పణలు అర్పించిన తర్వాత మాత్రమే ఏ వ్యక్తినైనా అరెస్ట్ చేయాలి, ఏ వ్యక్తినైనా తీర్పు తీర్చాలి. అయితే యేసు ప్రభుల వారు మధ్యరాత్రి 2 గంటలకు యేసు ప్రభువును అరెస్ట్ చేశారు. ఎన్ని గంటలకు? మధ్యరాత్రి దాదాపుగా 2 గంటల సమయంలో ఆ గెత్సెమనే తోటలో యేసు ప్రభు వారు అప్పగింపబడినాడు. ఇది అన్యాయపు తీర్పు కాదా? తర్వాత యేసు ప్రభు ఒక్క రాత్రి 6 న్యాయస్థానాలకు యేసు ప్రభువును తీసుకొని పోతారు. 6 న్యాయస్థానాలు. మొట్టమొదటిగా అన్న దగ్గరికి తీసుకుపోతారు. అన్న ఎవరంటే ప్రధాన యాజకుని మామ. తర్వాత కయప దగ్గరికి తీసుకొని పోతారు. ఆ తర్వాత సన్హెరీబు సభ దగ్గరికి తీసుకొని, సన్హెరీబు సభ అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. అక్కడ అందరూ కూడా కూర్చొని ఉంటారు. అక్కడ నేరం చేసిన వ్యక్తిని మధ్యలో నిలబెట్టి వాళ్ళతో డిస్కషన్ చేస్తారు, వాళ్ళతో విచారిస్తారు. విచారించిన తర్వాత న్యాయస్థానానికి అప్పచెప్తారు. అయితే అక్కడ వాళ్ళు కూడా యేసు ప్రభువులో ఏవే నేరం అనుకోలేకపోయారు. తర్వాత పిలాతు దగ్గరికి పంపిస్తారు. తర్వాత హేరోదు దగ్గరికి పోతాడు. మళ్ళీ తిరిగి పిలాతు దగ్గరికి తీసుకొని వస్తారు. ఎవ్వరు కూడా ఈ లోక న్యాయాధిపతులు యేసు ప్రభువులో ఎలాంటి దోషం కనుక్కోలేకపోయినారు. చివరికి పిలాతు రాజు కూడా అంటాడు, ఈ నీతిమంతుడు ఏ దోషం నాకు కనబడలేదు అంటాడు. అయితే ప్రజలను సంతోషపరచు నిమిత్తం యేసు ప్రభువును శిలువకు అప్పగిస్తాడు. సోదరి సోదరుడా, ఎంత ఘోరమైనటువంటి శిక్ష! యేసు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన అప్పగింపబడాడు. ఆయన ప్రధాన యాజకుడు కదా. ఆది కాండంలో మనం చూడవచ్చు, మెల్కీషెదెకు క్రమం చొప్పున ప్రధాన యాజకుడు, అబ్రహాముకు రొట్టెలు ఇచ్చినటువంటి వాడు. మన కొరకు తగిన విజ్ఞాపన చేస్తున్న ఈ ప్రధాన యాజకుడు ఈ లోక ప్రధాన యాజకుడైన కయపకు అప్పగింపబడతాడు. ఎందుకు తెలుసా? నీ కొరకు నా కొరకు. ఎప్పుడైనా మనం ఆలోచన చేసినామా? నిజంగా ఎంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నామండి. ఇలాంటిగా ఇంతగా ప్రేమించే దేవుడు ఈ లోకంలో ఎవరున్నారంటే ఎవ్వరు కూడా లేనే లేరు. కనుక ఇదే కాల సమయంలో ఈ దేవుడు నీకు ప్రభువై ఉన్నాడా? ఈ దేవుని యొక్క పరిపాలనలో నువ్వు ఉన్నావా? ఉంటే గంభీరమైన ప్రభుని ఆరాధించు. ప్రభు ఒకప్పుడు సాతాను యొక్క దాస్యంలో నేను ఉంటుంది,
నా కొరకు నువ్వు సిలువలో మరణించి తిరిగి లేచిన ద్వారా నాకు ప్రభు అయినావు, ఇవాళ నాకు దేవుడు అయినావు తండ్రి, నీకు వదనంలోని ప్రభువు మనము స్తుతించాలి, ప్రభువు మనము ఆరాధించాలి. తర్వాత చూద్దామండి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మాట చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చదవండి. అధికారం కంటేను ఆధిపత్యం కంటేను చదవండి, శక్తి కంటేను ప్రభుత్వం కంటేను ఈ యుగమునందు మాత్రమే కాక రాబోవు యుగమునందు పేరు పొందిన చాలా చాలా ఇక్కడ మనం చూస్తే యేసు ప్రభువు వారు శిలువలో మరణించి తిరిగి లేచుట ద్వారా సమస్తమైన ఆధిపత్యం కంటే, అధికారం కంటే, శక్తి కంటే, ప్రభుత్వం కంటే ఆయన గొప్పవాడు. దీని అర్థం ఏంటంటే యేసు ప్రభువు వారు మృతులలో నుండి, సమాధిలో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన అందరికంటే గొప్పవాడు. ఈ లోకంలో ఉన్నటువంటి అందరికంటే గొప్పవాడు. ఏ అధికారి కూడా ఇలాంటి అధికారంతో ప్రభుకు శిలువ వేయలేరు, ఇలాంటి అధికారంతో ప్రభు యందు నేరం మోపలేరు, ఇలాంటి అధికారంతో ప్రభును శిక్షించలేరు. ఆయన సర్వాధికారి అయినటువంటి దేవుడు, సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు, సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. యేసు ప్రభువు వారు 7 విషయాలలో ఆయన 7 విషయాలు జయించినాడు ఈ లోకంలో. ఏంటి తెలుసా? మొట్టమొదట పాపాన్ని జయించాడు. పాపం యేసు ప్రభువు వారిని ఏం చేయలేకపోయింది. పాపముని యేసు ప్రభు జయించగలిగినాడు. పాపము యేసు ప్రభువును ఏం చేయలేక యేసు ప్రభు చేతిలో పాపం ఓడిపోయింది. పాపంపై దేవుడు యేసుక్రీస్తు వారు జయం పొంది నీకు నాకు కూడా ఏమి ఇచ్చినాడు? పాపంపై విజయం ఇచ్చినాడు. ఈరోజు మనం పాపం యొక్క అధికారంలో మనం లేము. ఉన్నారా ఎవరైనా? పాపం యొక్క అధికారంలో ఎవరు లేము. పాపం యొక్క అధికారం నుంచి మనం విడిపించబడాము కనుక యేసు ప్రభువు పాపంపై జయం పొందినాడు. రెండోదిగా శాపంపై జయం పొందినాడు. దేంతో పొందినాడు? శాపంపై జయం పొందినాడు. మూడోదిగా లోకముపై జయం పొందినాడు. లోకంలో ఉన్నవి ఏవి కూడా యేసు ప్రభువును ఆకర్షించలేకపోయినాయి. యేసు ప్రభు లోకానికి ప్రత్యేకింపబడిన వాడుగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన పరిశుద్ధాత్మ ద్వారా ఈ లోకంలో మరియకు అనేక గర్భం నుండి జన్మించినాడు. పరిశుద్ధమైనటువంటి జీవితం యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించాడు. యేసు ప్రభువు వారు ఈ లోకంలో జీవించేటటువంటి సమయంలో ప్రజలందరికీ ఒక సవాల్ విసిరినాడు. ఏంటి అంటే, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా నిరూపించగలరా అని భూమి మీద సవాల్ చేసినటువంటి వారు యేసు ప్రభువు వారు మాత్రమే. ఎవరు ఆ మాట చెప్పలేకపోయినారు. ఎందుకు ఆ మాట చెప్పలేకపోయినారు అంటే, ప్రతి ఒక్కరిలో కూడా పాపం ఉంది. ప్రతి ఒక్కరు కూడా పాపం చే పట్టబడినటువంటి వారే, ప్రతి ఒక్కరు పాపంలో జన్మించిన వారే, ప్రతి ఒక్కరు పాపంలో మరణించినటువంటి వారే. అయితే యేసుక్రీస్తు ప్రభువు వారు పాపంలో చేరక ప్రత్యేకమైనటువంటి జీవితం ఆయన జీవించినటువంటి వాడు. ఆయన పాపంపై జయం పొందినాడు. ఆ విధంగా పాపంపై జయం పొందినాడు, శాపంపై జయం పొందినాడు, లోకంపై జయం పొందినాడు, శరీరంపై కూడా ఆయన జయం పొందినాడు కదా. శరీరాన్ని జయించినాడు యేసు ప్రభు. కనుక శరీర కోరికలన్నింటినీ కూడా యేసు ప్రభు పరిత్యజించినాడు. సహోదరి సోదరుడా, తర్వాత మనం చూస్తే శత్రువుపై జయం పొందినాడు. శత్రువు ఎన్ని రకాలుగా యేసు ప్రభు వారు శోధించడం మనకు తెలుసు. యేసు ప్రభు వారు పరిచర్య ప్రారంభించక మునుపు ఆయన ప్రార్థనతో తన పరిచర్య ప్రారంభించాడు. 40 దినాలు ఉపవాసం ఉండే సైతాన్ చేత శోధింపబడినాడు. అయితే శత్రువును ఆయన జయించినాడు. యేసు ప్రభు మాటలకు అక్కడ నుండి సాతాను పాల్గొన్నట్టుగా దేవుని వాక్యంలో మనము చూడొచ్చు. ఇంకా మనం చూస్తే మరణాన్ని జయించలేచాడు కదా. మరణాన్ని జయించాడు. మరణాన్ని ఆ యొక్క శిలువలో సాతాను తలను యేసు ప్రభు చిన్నగా దొరికినాడు. మరణం యేసు ప్రభువును బంధించలేకపోయింది. ఒక సందర్భంలో యేసు ప్రభు ఈ మాట అంటాడు, నన్ను మీలో ఒకడు మరణానికి అప్పజెప్పుదురు అని యేసు ప్రభు అంటే, పేతురు ఏమంటాడు? అది ఎప్పుడు కూడా జరగకుండా గాక అంటాడు. అయితే యేసు ప్రభు ఎందుకు వచ్చినాడు? మరణించడానికి వచ్చినాడు యేసు ప్రభు. యేసు ప్రభు మరణించడానికి నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చినాడు. నీ కొరకు నా కొరకు మరణించి ఆయన తిరిగి లేస్తాడు, పరలోకానికి ఆరోడు. ఇదంతా కూడా ప్రీ ప్లాన్డ్, ముందుగా ప్రణాళిక. ఇది ఆకస్మికంగా జరిగింది, ఏదో జరిగిపోవాలని జరిగిపోయింది కాదు. ఒక పక్క ప్లాన్ ప్రకారం ఇది జరుగుతూ వచ్చింది. ఒక ప్లాన్ ప్రకారము, ఒక ప్రణాళిక ప్రకారం యేసు ప్రభు జరిగిస్తూ వచ్చినాడు.
నా జీవితంలో దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళిక ఏంటి అంటే నిన్ను నన్ను రక్షించడమే, నిన్ను నన్ను ప్రభు సన్నిధికి చేర్చడమే, నిన్ను నన్ను ప్రభువానిగా చేయడమే. ఈ లోకంలో ఇంతకంటే ధన్యత ఏం కావాలి? దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అంట. ఎవరు బ్లెస్డ్ పీపుల్స్, ఎవరు ఆశీర్వదింపబడిన, 2 కాళ్ళు ఉండేటోళ్ళు కాదు, 4 బంగాళాలు ఉండేటోళ్ళు కాదు, ఆ పెద్ద పెద్ద పదవులు అనుభవించిన వాళ్ళు కాదు. ఎవరు ధన్యులు అంటే ఎవరైతే ఈ దేవుడు యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. కనుక ఇక్కడ చేర్చిన మనం అందరం కూడా ఎలాంటి వారంట? నిజంగా మనం ధన్యులమండి. ఎందుకు? మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఆయన సమాధిని జయించి 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేచినటువంటి వాడు నా దేవుడు. నా దేవుడు ఎవరు? సజీవుడైనటువంటి దేవుడు. నా దేవుడు ఎవరు? నాకు ప్రభు అయినటువంటి దేవుడు. 3వదిగా నా దేవుడు ఎవరు? ఆయన అందరికంటే పైగా ఉన్నటువంటి వాడు, అందరికంటే పై స్థాయిలో ఉన్నటువంటి వాడు, అన్ని నామముల కంటే హెచ్చైన నామం కలిగినటువంటి వాడు. ఉదయకాల సమయంలో గొప్ప దేవుని మనం ఆరాధించాలి. తర్వాత మాట్లాడుతామండి. మొదటి పేతురు 1వ అధ్యాయము 20వ వచనం సాయం చేయండి. ఆయన జగత్తు పునాది వేయబడక మునుపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపిన తనకు మహిమనిచ్చిన దేవుని యెడల తన ద్వారా విశ్వాసులైన నీ నిమిత్తము కడవరి కాలంలో ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా నీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఇక్కడ మనం చూస్తే 21లో మృతులలో నుండి ఆయన లేపిన తనకు మహిమనిచ్చిన, ఇక్కడ మహిమ అనే మాట మనం చూడవచ్చు. 4వదిగా ఆయన మరణాన్ని జయించి తిరిగి, సమాధిని జయించి తిరిగి లేచి ఎక్కడ పోయాడు? ఆయన క్రీస్తు, ఆయన మహిమలోకి పోయినాడు. సోదరి సోదరుడా, మహిమలోకి ఆయన ఆరోహణ అయితే వచ్చాడు, మహిమలోకి ఆయన పోతా వచ్చాడు. మనం ఒక మాట చూద్దాం రండి. ఈయన యోహాను సువార్త 17:5 ఒక మాట చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం త్వరగా. జాన్ గాస్పెల్ chapter 17 verse 5. తండ్రి లోకం పుట్టుక నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండునో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకములో నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు, ఇప్పుడు చెప్పండి, లోకము పుట్టక మునుపే ఏముందంట? లోకము పుట్టక ముందే నాకు మహిమ ఉందండి. ఇప్పుడు వచ్చిన మహిమ కాదు, లోకము పుట్టక మునుపే నాకు మహిమ వచ్చింది. తర్వాత ఇప్పుడేమొచ్చింది? లూకా సువార్త 2వ అధ్యాయము మనం చూడండి. లూకా సువార్త 24వ అధ్యాయము 26వ వచనం. 24వ అధ్యాయం 26వ వచనం. లూకా 24 తన మహిమలో ప్రవేశించిన అగత్యం కాదా అని వారితో చెప్పి ఆయన చదవండి వాళ్ళు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా? యేసు ప్రభు ఆ యొక్క మరణించి తిరిగి లేచి మహిమలోకి వెళ్ళిపోయాడు. కనుక ఆయన మహిమ గల మహారాజు. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఈ దేవుడు మహిమగల రాజుగా ఉన్నాడా? ఎందుకు మహిమగల రాజు ఈ రాజుని దేవుని వాక్యంలో రాయబడిందంటే, దేవుడు మానవుని తన మహిమ నిమిత్తం సృష్టించినాడు. మానవ చరిత్ర ఎక్కడ ప్రారంభమైంది? హ్యూమన్ హిస్టరీ బిగిన్స్ ఇన్ ఏ గార్డెన్. మానవ చరిత్ర ఒక తోటలో ప్రారంభమైంది. ఆ తోట ఏంటి చెప్పండి? ఏదేను తోటలో మానవ చరిత్ర ప్రారంభమైంది. ఆ తోటలో ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో మానవుని దేవుడు సృష్టించినాడు తన మహిమ నిమిత్తం. అయితే ఆ మన పితరుడైనటువంటి ఆది ఆదాము పాపం చేశాడు. దేవుని వాక్యంలో ఒక మాట, ఒక మనుషుడు ద్వారా పాపము, పాపం ద్వారా మరణము లోకంలోకి ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపం చేయడం వల్ల ఏమైందంట? మరణము అందరికీ సంప్రాప్తమైంది. కనుక ఆది ఆదాము పాపం చేయడం బట్టి దేవుని యొక్క మహిమను మనం కోల్పోయినాం. అయితే 2వ ఆదాముగా యేసు క్రీస్తుగా ఆయన భూమి మీద అవతరించినాడు. కనుక హ్యూమన్ హిస్టరీ ఎండ్స్ ఇన్ ఏ గార్డెన్. మానవ చరిత్ర అంతం ఎక్కడైందట? ఎక్కడ? గెత్సెమనే తోటలో యేసు క్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు విలపిస్తా ఉన్నాడంట. తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఏముంది గిన్నెలో? యేసు ప్రభు వారు సిలువ వేయబడ్డ ఆ గిన్నెలో ఉంది. తన ఎంతగానో ప్రేమించే తన శిష్యులందరూ తనను వదిలిపోవడం ఆ గిన్నెలో ఉంది. ప్రజలందరూ దూషించుట ఆ గిన్నెలో ఉంది. భరించలేకపోతా ఉన్నాడు. అందుకే దేవుని వాక్యంలో రాయబడింది, ఆయన చెమట ఎట్లా వచ్చిందంట?
రక్త బిందువులో చెమట ఎట్లా రక్త బిందువు చదువుతాను. ఆ యొక్క శాస్త్రవేత్తలు పరిశీలించితే ఈ విషయము హై బీపీ వచ్చిందంట. హై బీపీ, ఎక్కువ బ్లడ్ ప్రెషర్, మనకు స్వేదరంధ్రాలు ఉంటుంది. ఆ స్వేదరంధ్రాల ద్వారా మనిషికి చెమట బయటకు వస్తుంది. అయితే యేసు ప్రభుల వారు ఆ గెత్సేమనే తోటలో అధికమైనటువంటి భారంతో, వేదనతో, దుఃఖంతో తను ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ యొక్క చెమట ప్లేస్ లో బ్లడ్ వచ్చేసిందంట. ఇది హై బీపీ, ఎక్కువ రక్త ప్రసరణ ఎక్కువ అధికమైపోయి ఆ విధంగా వచ్చింది. అప్పుడు తండ్రి యేసు క్రీస్తు ప్రభుల వారు తండ్రిని మొరపెడతా ఉన్నాడు. తండ్రి నీ ఇష్టమైతే ఈ గిన్నె నా ఇద్దరు నుండి తొలగించు, అయినా కూడా నా ఇష్టం కాదు నీ చిత్త ప్రకారమే తను స్వచ్ఛందంగా అప్పగించుకున్నాడు. ఒక కోటలో మానవ చరిత్ర ప్రారంభమై అది పతనానికి దారి తీసింది. ఒక కోటలో యేసు ప్రభు యొక్క ప్రార్థన, యేసు ప్రభు యొక్క సిద్ధపాటు మానవ లోకానికి అంతా కూడా రక్షణ తీసుకొని వచ్చింది. సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఈ దేవుడిచ్చేటటువంటి మహిమను పొందినావా? ఈ దేవుడు మహిమ కలిగినటువంటి మహారాజు నీ జీవితంలో ఉన్నాడా? ఇంకా పాప జీవితంలో ఉన్నావా? ఉంటే నీకు నష్టం. అయితే పాప జీవితం నుంచి నువ్వు విడిపించి దేవుని మహిమను నువ్వు పొంది ఉంటే ప్రియ సోదరుడు సోదరుడు నిజంగా ధన్యుడు. ఈ పునరుత్థాన దినం నీ కోసమే, ఈ మరణాన్ని జయించి తిరిగి లేచిన ఈ ఈస్టర్ సండే నీ కోసమే. అట్లా కాకపోతే కేవలం నామకార్థంగా జరుపుకోవడమే తప్ప నీ జీవితంలో ఎలాంటి సంతోషము ఇది ఇచ్చేది కాదు. చివరిగా ఎప్పటి మనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచనం. చదవండి. దేవుని స్వార్థ నిమిత్తం ప్రత్యేకింపబడేవాడైన పౌలు రోమాలో ఉన్న దేవుని పిల్లలందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు నీకు కలుగును గాక. దేవుడు తన కుమారుడును మన ప్రభువైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానం చేశాడు. యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానంగాను మృతులలో నుండి పునరుత్థానుడైనందున పరిశుద్ధాత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను. ఇప్పుడు ఆయన మృతులలో నుండి తిరిగి లేచడం ద్వారా ఏమైనాడు? దేవుని కుమారుడు యేసు ప్రభుల వారు శిలువలో మరణించిన తర్వాత శతాధిపతి ఒక మాట అంటాడు. ఆయన అంతలోనే చనిపోయిన నిజంగా ఆయన దేవుని కుమారుడే. ఇంకా మనం చూస్తే యేసు ప్రభుల వారు పరిచయం ప్రారంభించక ముందు ఆ ఉపవాస ప్రారంభం తర్వాత ఆ సాతాను ఎత్తైన కొండని తీసుకుపోయి ఏమంటది? నువ్వు దేవుని కుమారుడు అయితే ఇంటికి దుంకు అంటారు. అంటే దేవుడిని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఇంకా మనం చూస్తే యేసు ప్రభుల వారు శిలువ మీద వేలాడే సందర్భంలో కింద వాళ్ళంతా హేళన చేస్తామన్నారు. యేసు ప్రభు ఏమంటా ఉన్నారు? నువ్వు నిజంగా దేవుని కుమారుడు పెట్టి దిగిరా, ఇప్పుడు నువ్వు దిగొస్తే మేము నమ్ముతామంటావు. అయితే ఇక్కడ దేవుని వాక్యం ఏం రాయబడింది? ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన దేవుని కుమారుడని ఆయన నిరూపింపబడినాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ పునరుత్థాన దినంలో నిజంగా నీ జీవితంలో ఈ పునరుత్థానమైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, ఈ మరణాన్ని జయించి తిరిగి లేచినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు నీ జీవితంలో సజీవుడుగా ఉన్నాడా? నువ్వు సజీవుడుగా ఉన్నావా? రెండోగా మనం చూస్తూ వచ్చినాము, ఆయన మరణం జయించి తిరిగి లేచుట ద్వారా ఏమైనాడంట? నీకు నాకు ప్రభువు అయినాడు. ఆయన పరిపాలనలో నువ్వు ఉన్నావా? ఆయన ఏలుబడిలో నువ్వు ఉన్నావా? మూడోదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు తిరిగి లేచుట ద్వారా ఆయన సర్వాధికారి, ప్రపంచాన్ని అంతా కూడా ఏలుతూ ఉన్నటువంటి దేవుడు, సర్వాన్ని నిర్వహిస్తున్నటువంటి దేవుడు, ఆల్మైటీ గాడ్, సార్వభౌమాధికారం కలిగినటువంటి దేవుడు. ఈ దేవుడు నీ జీవితంలో సార్వభౌమాధికారం దేవుడుగా ఈ దేవుడు ఉంటా ఉన్నాడా? తర్వాత నాలుగోదిగా యేసుక్రీస్తు ప్రభుల వారు మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా ఆయన మహిమ కలిగినటువంటి దేవుడుగా ఉంటా ఉన్నాడు. కనుక ఆ మహిమను నీకు నాకు ఇచ్చినాడు. దేవుని మహిమను మనం పొందినాం. కనుక ఉదయకాల సమయంలో దేవుని మహిమను పొంది ఉంటే ప్రభువును స్తుతించు. చివరిగా మనం ఏం చూస్తూ వచ్చాం? ఆయన మృతులలో నుండి తిరిగి లేచుట ద్వారా దేవుని కుమారుడుగా నిరూపింపబడినాడు. కనుక నీ జీవితంలో ఈ అనుభవంలో, ఈ 500 అనుభవంలో నువ్వు ఉన్నావా? అంటే ప్రభువును ఆరాధించు. ప్రభు ఒకప్పుడు నేను చనిపోయిన స్థితి ప్రభు నాది, అటువంటి నన్ను ప్రేమించి నా కొరకు ఈ లోకానికి వచ్చినావు, శిలువలో మరణించి తిరిగి లేచి సజీవుడు పోయినావు, నన్ను సజీవుల లెక్కలో ఉంచినావు.
ఉదయకాల సమయంలో సజీవుడైనటువంటి నా దేవుని ఆరాధించే ధన్యత నాకు ఇచ్చిన ప్రభా నీకు వందనాలని దేవుని స్తుతించాలి. తర్వాత మనం చూస్తూ వచ్చాం ప్రభా ఒకప్పుడు సాతాను యొక్క అధికారంలో నేను ఉంటుని సాతాను ఏలుబడి చేస్తా ఉంది. అయితే నువ్వు నా పాపం క్షమించి నాకు దేవుడు అయినావు, నాకు ప్రభుడు అయినావు ప్రభా నీకు వందనాలు. నేను కోల్పోయినటువంటి మహిమను యేసుక్రీస్తులో తిరిగి నాకు ఇచ్చినావు దేవా నీకు వందనాలు. ఇలా ప్రభు మనము